నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చిన్నస్వామి గురూజీ గారు. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారండి? బాగున్నారు గురుగారు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఏ గ్రహంలో పుట్టారు సో ఇవన్నీ చూసి చెబుతూ ఉంటారు. దానికి ఒక చక్రం వేస్తూ ఉంటారు. సాధారణంగా మేము చూసింది అంజనం వేస్తుంటాం. అంజనం వేరు, చక్రం వేయడం వేరేమో కదా. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి శని ఏ గ్రహంలో ఉన్నారు, గురుడు ఏ గ్రహంలో ఉన్నారు, బుధుడు ఏ గ్రహంలో ఉన్నాడు, ఏ ఇంట్లో ఉన్నాడు, ఇవన్నీ చూసి జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. మీరు అది ఫాలో అవుతారా, అంజనం వేసి ఫాలో అవుతారా? మేము అంజనం వేస్తుంటాం. అంజనం అంటే ఏంటి? అంజనం అంటే అది ఉంటుంది తమలపాకు. తమలపాకులో నా మై అంటారు, తమిళ్లో మై అంటారు, కాటిక పూసి మీ జాతకం ఎలా ఉంది, మీ భవిష్యత్తు అట్లా, నీ పేరేంటి, నువ్వు ఏ రోజు నాడు పుట్టినవు, నా పేరేంటో కూడా చెప్పేస్తారా? చెప్తాం. అన్నీ చెప్పి ఆ అంజనంలో కనపడుతుంది. అంజనంలో కనపడి దాంట్లో చూసి చెప్తాం. అంటే మీకు తమలపాకులో కనిపిస్తుంది అని చెప్తారు? కనిపిస్తుంది. అంజనం వేసి బొక్కులో కూడా మాకు ఏ రోజు పుట్టింది కూడా చెప్తాం దీంట్లో. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇది మధ్యాహ్నం వేళ నేను వచ్చాను మీ దగ్గరికి, ఏదో అడిగాను, మీరు ఇప్పుడే అంజనం వేసి చెప్పేస్తారా? లేకదు అని అంటే దానికంటూ ఒక సెపరేట్ రోజు ఉంటుంది. ఓకే, దానికి ఒక టైం ఉంటుంది. టైం ఉంటే దాని అంజనం వేసి ఆ రోజు నాడు ఏ టైంలో పుట్టినవు, ఏం పేరు ఏంటి అనేది దాని గురించి చెప్తాం. దాన్ని శ్రద్ధగా చెప్పేస్తారు. ఇప్పుడు మీ తాతల కాలంలో నుంచి జ్యోతిషం వృత్తిలో ఉన్నారు కదా. ఇప్పుడు సాధారణంగా మన తండ్రి ఏదన్నా ఫాలో అవుతున్నారు అనుకోండి, చూసి నేర్చుకుంటూ ఉంటాం. మీరు అలా చూసి నేర్చుకున్నారా? దీనికంటే ఒక సెపరేట్ విద్య ఉంటే అదే గురుకులాలో లేకపోతే వేద పాఠశాలలో ఇలా ఉంటూ ఉంటాయి కదా, అలా మీరు కూడా సెపరేట్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారా? స్కూల్కి వెళ్ళటం స్కూల్ ఉండదు మా దాంట్లో. మాకు ఏంటంటే గురువు గారు ఉంటాడు. గురువు గారు అన్నీ చెబుతుంటాడు. ఆయన చెప్పి పసర పోస్తాడు. గురు పసర పోసి దానికి వేసి ఇట్లా గుర్తుగా ఉండాలి అని చెప్పి మాకు చిన్న వయసు కానించి 12 సంవత్సరాల వయసు కానించి నేర్పుతుంటాడు ఆయన. అంటే 12వ సంవత్సరం నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది. మతి ఉంటుంది కదా. అదే 12వ సంవత్సరం నుంచి ఈ జ్యోతిషం అనేది నేర్పడం స్టార్ట్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు అది? ఇప్పుడు ఏంటంటే 12 కాడి నుంచి ఒక 20 దాకా, 20 ఏళ్ళ వరకు, 20 సంవత్సరాల దాకా, సుమారు 28 ఏళ్ళ దాకా ఉంటుంది అట్లా. ఇప్పుడు అంటే మీరు కొన్ని సీక్రెట్లు చెప్పాలి మాకు. నేర్చుకునేటప్పుడు ఏమన్నా యజ్ఞ యాగాదులు కావచ్చు, ఎలాంటివి ఉంటాయి కదా, ప్రాక్టీసింగ్ అంటారు, అవన్నీ ఏమన్నా అలా నేర్చుకుంటారా మీరు? అంటే ఒకటి ఇప్పుడు 10 మందిలో చెప్పేది 10 మంది చెప్తాం. సపరేట్ చెప్పాల్సింది సపరేట్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పర్సనల్ విషయాలు ఉంటాయి. మీ పర్సనల్ విషయాలు నలుగురికి తెలియకూడదు. మీ విషయంలో అరే మీకు తెలిసినా కూడా చెప్పకూడదుగా మీకు. ఇప్పుడు మీరు ఎలా అనేది మా ఆలోచన. ఇప్పుడు మనం నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటే మనం సపరేట్ గా తెలుసుకోవాల్సిందే. అలా కాదు నేను అనేది. దాంట్లో రకరకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి ఫేస్ చూసి, ఇంకోటి చేయి చూసి, ఇంకొకటి మీరు అన్నట్టు అంజనం వేసి, ఇంకా అక్కడ గవ్వలు కూడా ఉన్నాయి, గవ్వలు వేసి, ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి కదా. ఏ పద్ధతి ది బెస్ట్ అంటారు మీరు? అయితే ఇప్పుడు ఏంటంటే చెయ్యి చూసే వాళ్ళు ఇష్టం వేరే ఉంటుంది చెయ్యి మీద. తర్వాత మొహం చూసే నాకు చెయ్యి చూడొద్దండి, ఎవరు వేరే వాళ్ళది కూడా చెయ్యి చూడొద్దని చెప్పారు, నా మొహం చూసి చెప్పండి అనేవాళ్ళు కొంతమంది అయ్యా ఇది చూడండి, తాటేప గంధం చూడండి అనేవాళ్ళు కొంతమంది. తర్వాత ఈ గవ్వలేసి చూడనేవాళ్ళు కొంతమంది. ఎవరెవరో ఇష్టంగా వాళ్ళకి ఇవన్నీ నేర్చుకున్నాం. మేము అన్నీ నేర్చుకొని ఒక్కొక్క పద్ధతిగా ఒక్కొక్క మాదిరి నడుస్తుంటాం. ఇప్పుడు ఏ పద్ధతి అవలంబించినా ఏది చెప్పినా కూడా అట్లే ఉంటది. అది నాకు కావాలి. అది ఇప్పుడు ఏంటంటే నచ్చేట్టుకు చెప్తాం. ఇప్పుడు ముఖం చూసి చెప్పినా అదే సమాధానం, అదే గవ్వలేసి చెప్పినా అదే సమాధానం, అంజన వేసినా అదే. తాళపత్ర గ్రంథాలు చూస్తారా? దానికి కూడా చూడాల్సింది ఉంటే చూస్తాము. అది ఇష్టం లేనప్పుడు ఇది బాగానే ఉంది అనుకున్నప్పుడు వదిలేస్తాం.